ఏసే మార్గం నేను విడువడు ఎడబాయడు. ఈ రోజు దేవుని వాగ్దానం. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ఏసే మార్గం అని మా కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటున్నారో, సిస్టర్ సన్ రైజ్ ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాలని మనసారా కోరుకుంటా ఉన్నాను. మరి ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ వాగ్దానం ద్వారా మాట్లాడమని యేసు నామములో అర్చున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజు దేవుడు ఇచ్చే వాగ్దానం ఏంటంటే, రోమా 10వ అధ్యాయం 12వ వచనంలో, ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయువాడెవడో వాడు రక్షింపబడును, వారు విశ్వసింపని వానికి ఎట్లో ప్రార్థన చేదురు. హల్లెలూయా. చూడండి, చాలామంది జీవితంలో మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మా ప్రభు నామమును బట్టి నిజంగా అండి, ఆయన నామములో గొప్ప శక్తి ఉంది. ఆయన నామంలో దయ్యాలు ఎలా గొడవపడతాయి, ఆయన నామం పట్టుకొని ప్రార్థించిన రోగాలు బాగవుతాయి. ఆయన నామం పట్టుకొని ప్రార్థించినప్పుడు స్వస్థతలు జరుగుతాయి. ఆయన నామం పట్టుకొని ప్రార్థించినప్పుడు కార్యాలు జరుగుతాయి. ఆయన నామం పట్టుకొని ఎప్పుడైతే ప్రార్థిస్తామో నీ జీవితంలో ప్రతి ఒక్క కార్యము జరిగిస్తుంది కదండి. అనేక సాక్ష్యాలు చెప్తా ఉంటారు. అవి వృధా కాదండి, వృధా అవ్వవు మన సాక్ష్యాలు కదండి. ఎందుకంటే నిజంగా వారి జీవితంలో జరిగినాయి కాబట్టే కదండి మన జీవితంలో కూడా, నా జీవితంలో కూడా నేను మరణానికి పాత్రులు అయ్యేదాన్ని ఆయన నామం పట్టుకొని ప్రార్థన చేశాను కాబట్టి ఈరోజు మీ ఎదుట నేను నిలబడ్డానండి. నిజంగా ఆయన నామములో గొప్ప శక్తి ఉంది. ఆయన నామంలో విడుదల ఉంది. ఆయన నామంలో గొప్ప మాటలో ఎంతో గొప్ప శక్తి ఉందండి. ఆయన నామం పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో నిజంగా విడుదల పొందుతారండి. నిజంగా లాజరు ప్రార్థించినప్పుడు, మరి వాళ్ళ అక్క వాళ్ళందరూ ప్రార్థించినప్పుడు సమాధిలో పెట్టేస్తున్నారు. మరి ఇప్పుడే సమాధిలో పెట్టేశారు, మరి మరణించిన 3వ రోజు అవుతుంది అని చెప్పినప్పుడు ఒక్క మాట సెలవిస్తారండి. ఏమని? లాజరు బయటికి రా అనగానే ఆయన మాటకు అంత పవర్ ఉందండి. ఆయన మాట చెప్తే చాలు నీ సమస్యలు పారిపోతాయి, నీ బంధకాలు తొలగిపోతాయి. నిజంగా అండి, ఆయన నామమును పట్టుకొని ఎవరైతే ప్రార్థిస్తారో, విశ్వసిస్తారో నిజంగా వారి జీవితంలో ఏం జరగబోతున్నాయండి? కార్యాలు జరిగించబోతున్నాడు. ఈరోజు నీకు అర్థం కావట్లేదేమో వాక్యం కదండి. ఈరోజు ఎలా బ్రతకాలో అర్థం కావట్లేదేమో, ఎలా జీవించాలో అర్థం కావట్లేదేమో, లేకపోతే నీ సమస్యకు, నీ రోగానికి పరిష్కారం దొరకట్లేదేమో. కానీ ఆయన నామమును పట్టుకొని ప్రార్థిస్తావా? అయితే దేవుడు గొప్ప కార్యం జరిగించబోతున్నాడు. నిజంగా అండి, ఆయన నామంలో గొప్ప శక్తి ఉంది. ఆ రుచి చూచిన వాళ్ళకి తెలుస్తుంది. అందుకే దేవుడు ఏమంటారు, రుచి చూచి నన్ను ఎరగండి మీరు, అప్పుడు దాకా తెలియదు. చూడండి, భక్తి సింగ్ గారు మనకు తెలుసు కదండి, హెబ్రోన్ సంఘానికి భక్తి సింగ్ గారు ఉండే ఒకప్పుడు కదండి ఎంతో బలముగా పరిచర్య చేసాడు. ఆయన ప్రార్థన చేస్తే కార్యాలు ఇలా జరిగేటివండి. చూడండి, అనేక యూత్ మీటింగ్స్, అనేక మీటింగ్స్ పెట్టినప్పుడు ఆయనకు ఆహారము పెట్టాలని ఉన్నా కూడా మరి ఆ రోజు ఆహారం అయిపోతే ఎలా అని చెప్పేసి భయపడ్డారు అందరూ కదండి. అక్కడున్న సేవకులు భయపడ్డారు, అక్కడున్న పరిచారకులు భయపడ్డారు, అక్కడున్న పనిచేసే వాళ్ళు భయపడ్డారు, వంట వాళ్ళు భయపడ్డారు, అనేకులు భయపడతా ఉన్నారు. కానీ భక్తి సింగ్ గారు ఏమాత్రము కదండి మరి భయపడట్లేరంట అండి. నిజంగా చూడండి, ఆ సేవకుడు ఎంత విశ్వాసం అంటే ఆయన నామమును పట్టుకున్నాడు కదండి. ఆయన నామమును పట్టుకుని ఉన్న వారిని అవమానపరిచే దేవుడు కాదు. ఈరోజు నువ్వు కూడా, ఈ వాక్యం వింటున్న నువ్వు కూడా ఆయన నామమును పట్టుకో, ప్రార్థించు, విశ్వసించు. ఖచ్చితంగా నీ ప్రార్థన దేవుడు అంగీకరిస్తాడు. ఎందుకంటే ఆయన ప్రార్థన చేసిండు, నన్ను అవమానపరిచే దేవుడు కాదేసి, నాకు అవమానం కలిగినా ఓకే, కానీ నీకు అవమానం కలుగుదు. నీ సన్నిధికి వచ్చారు, ఎవ్వరూ ఆకలితో వెళ్ళొద్దు. ఇప్పుడు వరకు ఆత్మీయంగా ఆరాధించాము యేసుప్రభా, ఆత్మీయ ఆహారాన్ని భుజించాము, శారీరక ఆహారాన్ని కూడా నువ్వే ఇస్తావు. ఎలా ఇస్తావు మాకు తెలియదు యేసుప్రభా అని చెప్పేసి దేవునికి అప్పగించి ఆరాధన నడిపిస్తూ ఉన్నాడంట అండి. ప్రార్థన చేపిస్తూ ఉన్నాడంట. మొత్తం అయిపోతుంది, అందరికీ టెన్షన్ మొదలవుతుందంట. కానీ భక్తి సింగ్ గారు మాత్రం ఏం టెన్షన్ పడతలేడంట అండి, చింతిస్తలేడంట, బాధపడతలేడు. ఎందుకంటే ఆయనకు అప్పచెప్పేసింది, ఇంకా దేవాన్ని నామం పట్టుకుని నేను ప్రార్థించేసిన, నీకు అప్పగించేసిన, ఇంకా కార్యం నువ్వు చూసుకో అన్నప్పుడు నిజంగా చూడండి, ఊహించలేనంత ఆహారము లారీలు అక్కడికి వచ్చి వీళ్ళు చేసిన పప్పు సాంబారు కదండి, మరి ఇంతకు మించి ఏం చేయకపోతున్నాయి. కానీ దేవుడు ఆ రోజు వారికి ఎలాంటి ఆహారాన్ని పంపించారంటే, అసలు ఊహించలేని ఆహారాన్ని, చికెన్, మటన్ కదండి, మా స్వీట్స్తో అనేక ఆహారాలతో సిద్ధపాటు చేసిందంట. అంటే నువ్వు విశ్వసిస్తే, ఆయన నామం కట్టుకొని ప్రార్థన చేస్తే అటువంటి గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నిజంగా అప్పుడు అందరూ ఆశ్చర్యపడారు. అందుకే నిజంగా విశ్వాసం కలిగి ప్రార్థించి పాస్టర్ గారు వదిలేశారు, కానీ మేము చింతించాము. కానీ నిజంగా దేవుడు అవమానపరిచే దేవుడు కాదు. ఆయన నామమును పట్టుకున్నప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం
కార్యం జరిగిస్తారని అక్కడ అందరూ దేవునికి కృతజ్ఞతలు చెల్లించారంట అండి. సంఘస్థులు, విశ్వాసులు ప్రతి ఒక్కరూ ఆ సాక్ష్యాన్ని చెప్పి సంతోషించారంట. నిజంగా దేవునికి మహిమ అలా చెందుతుందండి. అట్లా మహిమకరంగా నేను మార్చబోతుండు. కాబట్టి మరి ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశించగా ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధుడ యేసుప్రభా. ఎంతమంది ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారో వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరుగునుగా యేసుప్రభా. బ్లెస్ చేయండి, ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలు, బంధకాలను చూడిపించండి. ఎంతమంది ఏకీభవిస్తున్నారో వారి కుటుంబ పరిస్థితులు ఇంకేమైతే నీకు సెలవిస్తా ఉన్నారో ఆ పరిస్థితులు అన్నిటి నుంచి మార్చండి యేసుప్రభా. ఐసీలో ఉన్నారు, స్వస్థత విడుదల దయచేయండి దేవా. మరి ఎంతమంది గర్భఫలం లేక బాధపడుతున్నారో, అనేక సమస్యలతో బాధపడుతున్నారేమో, అనేక లోపాలతో బాధపడుతున్న లోపాలన్నీ సరిచేసి వారి గర్భాలు తెరవబడును గాక. భార్య భర్తల సమస్యలు, కోర్టు కేసు అన్నిటి నుంచి విడిపించండి. శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగచేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించనేసి, మేలు జరిగించనేసి ప్రభావ. స్కూల్స్, కాలేజ్, జాబ్ రకాల ప్రయాణం తోడుగుండే ఎంతమంది నేను ఎగ్జామ్స్ రాశారో, ప్రిపేర్ అవుతున్నారు, వారందరినీ జ్ఞాపకం చేసుకునేసి వారి జీవితంలో, వారి కుటుంబంలో గొప్ప అద్భుతం జరిగించనేసి, గొప్ప మేలు చేయనేసి ప్రభావ. ఏ విషయంలో చింతిస్తున్నారు, దుఃఖపడుతున్నారు, ప్రతి ఆటంకాలు తొలగించి వారి జీవితాల్లో గొప్ప మేలు జరిగించండి. శాంతి, సమాధానం, నెమ్మదిని కలిగచేసి వారి కుటుంబ పరిస్థితులను మార్చేసి ప్రభావ మీరే కార్యం చేయండి. రక్షణ భాగ్యం దయచేసి ప్రభావ. శాంతి, సమాధానం దయచేని కుటుంబ ప్రార్థన చేసుకొని నేను దేవ వాక్యానుసారంగా జీవించి నీ సన్నిధికి వెళ్ళుటకు సహాయం దయచేని. సమాస పుణ్యంగా పౌర్ణం చేసిన మంత్రశక్తులు కూడా కూలిపోవాలేసియా. మీరు ఈ అద్భుతాన్ని ఆశ్చర్య మేలు జరిగించండి. ఏ శోధన వారిని వెంబడిస్తున్న శోధన, వేదన అన్నిటి నుంచి విడిపించి కార్యాలు జరిగించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ ద లార్డ్.